యెషయా గ్రంథము 58వ అధ్యాయం దగ్గరికి రండి. 7-8 వచనాలు కలిపే ఉన్నాయి తెలుగు బైబిల్లో. లెట్ us read the book of Isaiah chapter 58 verses 7 and 8. నీ ఆహారము ఆకలి గొనిన వారికి పెట్టుటయు, నీ ఆహారము ఆకలి గొనిన వానికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములిచ్చుటయు, ఇదియే గదా నాకిష్టమైన ఉపవాసము. అలాగున నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయించును. స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. నీ నీతి నీ ముందర నడుచును. యెహోవా మహిమ, దేవుని మహిమ నీ సైన్యపు వెనుపటి భాగమును కావలి కాయును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో అనేక వాగ్దానాలు మనం చూస్తున్నాం. ఆ వాగ్దానాలు కొన్ని మనం చదువుకున్నాం. స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును, నీ దేవుని మహిమ నీ సైన్యపు వెనుపటి భాగమును కాపలాగాస్తారు. ఆ తర్వాత నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయించును. వాట్ ఎ వండర్ఫుల్ ప్రామిసెస్ ఆర్ దే. అవన్నీ కూడా ఎంత గొప్ప వాగ్దానాలు. యూజువల్గా మనందరం కూడా ఆ వాగ్దానాలు చదువుకుని ధైర్యాన్ని పొందుతాం, ఆదరణ పొందుతాం, ప్రోత్సాహాన్ని పొందుతాం. కానీ ఇవన్నీ మన జీవితంలో నెరవేర్చబడడానికి ఒక కండిషన్ అక్కడ దేవుడు తెలియజేశాడు. అదేనంటే నీవు అలాగూ చేసిన ఎడల. ప్రైజ్ ద లార్డ్. మనం చేయగలిగింది మనం చేస్తే దేవుడు చేయగలిగింది ఆయన చేస్తారు. చాలాసార్లు దేవుడు చేయగలిగిన వాటి మీద మనకు దృష్టి ఉంటుంది, కానీ మనం ఏం చేయాలన్న వాటి మీద మనకు దృష్టి నిలబడలేదు. ఈ రోజుల్లో చాలామంది భక్తి జీవితం ఎలా ఉందంటే, మేము ప్రార్థన చేయమండి, వాక్యం చదవడానికి మాకు తీరిక లేదండి, దేవుని మందిరానికి వచ్చేంత టైం మాకు లేదండి వెస్లీ గారు, ఎక్కడికైనా తిరగమంటే తిరుగుతాం, కానీ వీ డోంట్ హ్యావ్ టైమ్ టు కమ్ టు ద హౌస్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం కానీ, ఆయన సేవలో వాడబడాలనే ఆశ కానీ ఇవన్నీ మాకు లేదు. కానీ మాకు మాత్రం దేవుని ఆశీర్వాదాలు పుష్కలంగా కావాలి, బలంగా కావాలి, ధారాళంగా కావాలని చాలామంది ఆశిస్తుంటారు. నో డౌట్ దేవుడు మనకు అన్నీ ధారాళంగానే ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు, కానీ కొన్ని సందర్భాల్లో ఇవ్వడు. ఎందుకోసం తెలుసా? నీ విధేయతను, నీ విశ్వాసాన్ని, నీ భక్తి జీవితంలో ఉన్న సామర్థ్యాన్ని దేవుడు పరిశీలన చేయాలని ఆశిస్తున్నాడు ఆయన. అలాగూ నువ్వు చేసిన ఎడల, దిస్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ అండ్ మై రెస్పాన్సిబిలిటీ. దేవుని సన్నిధిలోకి వచ్చిన మనం చాలా సందర్భాల్లో మనం చేయాల్సిన వాటిని గురించి ఆలోచన చేయంగానే, దేవా ఆకాశ వాకిండ్లు తెరిపించి ఆశీర్వాదాలు కుమ్మరించే ప్రభు అని ప్రార్థన చేస్తాం. దట్స్ ఓకే. కానీ అంతకన్నా ప్రాముఖ్యంగా అలాంటి దీవెనకరమైన పరిస్థితుల్లోకి మనం ఎందుకు రావాలనుకుంటున్నాం? దేవుడు అంతగా మనల్ని దీవిస్తే మనం చేయాలనుకుంటున్న పనులేంటి? ఆశీర్వాదాలు సొంతం చేసుకోవాలంటే మనం ఏం చేయాలనేది పరిశీలన చేయాల్సిన వారమై ఉన్నాం. అబ్రహాం అనే దావీదుని జీవితాన్ని జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే, కల్దీ దేశంలోని అబ్రహామును దేవుడు పిలిచాడు. అబ్రహాము ఎంత గొప్ప విశ్వాసాన్ని దేవుని పట్ల కనుపరిచాడు అంటే, అతని జీవితంలో ఎన్నో ప్రతికూలతలు ఉన్నప్పటికీ కూడా, ప్రతిబంధకాలు ఎన్నో ఉన్నప్పటికీ కూడా, దేవుని మాట వినకూడదు, ఆయన మాటకు విధేయత చూపించకూడదు అన్న దానికి అబ్రహాముకు చాలా కారణాలు ఉన్నప్పటికీ కూడా అవన్నీ ప్రక్కన పెట్టేసి విశ్వాసంతో దేవుని మాటకు లోబడ్డాడు. కాబట్టే అబ్రహాము విశ్వాస వీరుడిగా పిలువబడ్డాడు. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు విశ్వాస వీరుడు అనే టైటిల్ అబ్రహాముకి ఊరికనే రాలేదు, లేకపోతే ఏదో పరుగు పందెంలో పరిగెత్తకుండా దేవుడు ఇవ్వలేదు. అతని జీవితంలో విశ్వాసాన్ని ప్రూవ్ చేసుకున్నాడు తన క్రియల ద్వారా. కల్దీ దేశం నుండి బయటకు రావడం అనేది చిన్న విషయం కాదు. ఎందుకోసం అంటే అబ్రహాము కల్దీ దేశంలో సంపన్నమైన కుటుంబంలోనే ఉన్నాడు. తన తండ్రి తెరహు రకరకాల వ్యాపారాలు కలిగి ఉన్నాడు. అందులో ఒకటి విగ్రహారాధన చేస్తూ ఆ విగ్రహాలు అమ్ముతూనే కూడా ఉండేవాడట. కొన్ని లెజెండ్స్ చలామణిలో ఉన్నాయి, కొన్ని ట్రెడిషన్స్ చలామణిలో ఉంటాయి. ఒక రోజున తెరహు అబ్రహాముని పిలిచి ఇవి అమ్ముకుని రా బాబు బయటకని పంపించాడట. అబ్రహాం వెళ్ళాడు. బొమ్మలు అంటే ఎవరూ కొనలేదట. ఆ తర్వాత తండ్రి దగ్గరికి వచ్చాడు, డాడీ బిజినెస్ బాగాలేదు, బొమ్మలంటే ఎవరు కొనట్లేదంటే వాళ్ళ నాన్న అన్నాడట, ఇవే బొమ్మలు ఈరోజు కూడా మార్కెట్లో తీసుకెళ్ళి ఈసారి ఆ చేంజ్ అయ్యి ఆ స్టేట్మెంట్ ఏంటంటే,
దేవుళ్ళు అని అరువు మొత్తం అందరూ తీసుకెళ్ళిపోతారన్నాడు. అవే బొమ్మలు మరలా అబ్రహాం మార్కెట్లో తీసుకొచ్చి దేవుళ్ళు అంటే అందరూ కొనేసుకున్నారట. అప్పుడు అబ్రహాంకి బహుశా ఒక సందేహం వచ్చి ఉండొచ్చు, నేను బొమ్మలంటే ఎవరో కొనలేదు, ఈరోజు దేవుళ్ళు అంటే అందరూ కొనేశారు, ఏంటి పరిస్థితి? అవే బొమ్మలు, అవే పరిస్థితి. కానీ ఏంటి ప్రజల యొక్క ఆ అంధకారం ఏంటి, వారున్న గుడ్డితనం ఏంటని ఆలోచన చేయడం ప్రారంభించాడు. బహుశా అట్ దట్ పర్టికులర్ టైమ్ గాడ్ స్టార్టెడ్ కాలింగ్ అబ్రహాం, ఐ వుడ్ లైక్ టు బ్లెస్ యూ. కల్దీ దేశం చాలా జ్ఞానం కలిగిన దేశం. కల్దీయులు జ్ఞానం కలిగిన వారని కూడా బైబిల్లో చాలా మాటలు రాయబడినాయి. వ్యాపారాలు ఉన్నాయి వాళ్ళకి, ధనవంతుడే. అంత మాత్రమే కాకుండా అబ్రహాము ఒక మ్యాథమెటిషియన్ అని ఒక చరిత్రకారుడు అంటాడు, గణిత శాస్త్ర నిపుణుడట అబ్రహాం. ఇలాంటివన్నీ చెప్పుకుంటే అతడు తాను కల్దీ దేశం విడిచి కనాను దేశం రావడానికి ఎన్నో ప్రతికూలతలు తన ముందున్నాయి. ఒక కంఫర్ట్ జోన్ వదిలిపెట్టడం అంటే చిన్న విషయం కాదు. బట్ స్టిల్ అబ్రహాం ఒబేడ్ టు ద వాయిస్ ఆఫ్ గాడ్. దేవుని మాటకు లోబడి దేవుడు చూపించి దేశానికి ఎన్ని ప్రయాసాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా బయలుదేరి వచ్చాడు. రెండవ ఆరాధనలో చెప్పాను, వేగుల వారిని యెహోషువ పంపించినప్పుడు ఆ ప్రయాణం అంత ఈజీ అయితే కాదు. కొండలెక్కాలి, నదులు దాటాలి, ప్రతికూలతలు ఉన్నాయి, చీకటి ఉంది, అంధకారం ఉంది, మళ్ళా తిరిగి వస్తారో లేని పరిస్థితి. ఎరుకో రాజు నిజంగా వారిని గుర్తుపట్టుంటే ఆ వేగులు వారిని అక్కడే చంపేసి ఉండేవాడు. అంత రిస్క్ తీసుకుని వారు వెళ్ళడానికి కారణం యెహోషువ మీద ఉన్న ఒక అభిమానం కావచ్చు, లేదా మా నాయకుడు చెప్పాడు వెళ్ళాలనే ఒక తపనతో వారు బయలుదేరారు. బైబిల్ మీరు ఎవరినైనా తీసుకోండి, ఒక ఆశీర్వాదం వారు పొందుకున్నారు అంటే దేవుని మాటకు విధేయత చూపించే లక్షణం వారిలో కనబడుతూ ఉంది. As we are sitting in the house of God this morning, listening to God's message, దేవుని వాక్యం వింటున్నప్పుడు ఈ 1 hour కావచ్చు, లేదా దేవుని సేవకులు ఆల్రెడీ మాట్లాడారు, ఏదో ఒక రంగంలో, ఏదో ఒక విధానంలో నిన్ను నీవు సరి చేసుకోవాలని దేవుడు నీతో మాట్లాడతాడు. అక్కడ నువ్వు లోబడగలిగితే నీ ఆశీర్వాదాలన్నీ కూడా దానితోనే మిళితమై ఉన్నాయి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుని మాటకు విధేయత చూపించడంలోనే. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.